తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు హిందూ సమ్మేళనంలో సేతుగంగానగర్ బస్తీ వాసులందరికీ ఎంతో కష్టపడి ఈ ఉత్సవానికి కార్యకర్తలు ఎంతో ఏర్పాటు చేసినారు. ఎంత ఆనందంగా అనిపిస్తుంది మీ అందరినీ చూస్తుంటే. ఈ పచ్చటి తోరణాలు, ఓ దసరా నవరాత్రులు జరుగుతున్నాయా, గణపతి నవరాత్రులు జరుగుతున్నాయా, ఒక ఉత్సవ వాతావరణం. ఇది కదా నా హిందూ కుటుంబం, ఇది కదా నా హిందూ సంస్కృతి, ఇది కదా నా హిందూ సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ పచ్చటి తోరణాలు, గడపలు. స్వామీజీ అంటారు, ఈ ప్రపంచంలో, ఈ విశాల విశ్వంలో వివేకానందుల వారు, ఎప్పుడెప్పుడైతే నేను స్వామీజీ అని ఎప్పుడైతే అంటానో నేను కాదు, వివేకానందుల వారు అని అర్థం. ఆయన అంటారు, ఈ ప్రపంచంలో హిందూ అనేవాడు ఉన్నంత వరకు కూడా నిత్య కళ్యాణం, పచ్చతోరణం, ఆ గడపకు పసుపులు, ఆడవాళ్ళ చేతికి కుంకుమ, ఆ గాజులు, ఆ పండుగలు, ఆ వేడుక, వైభోగం రెండు కళ్ళు జాడవు. కాబట్టి నా కుటుంబ వాసులను కలుసుకున్నంత ఆనందంగా భావిస్తున్నాను. ఈరోజు స్వామి దుర్గానంద పరిచయం. నేను ఇక్కడ మీకు సుమతి శతకాలు, నీతి సూత్రాలు, పద్యాలు చెప్పనీకి రాలేదు. మన హిందువులం ఏం చేయాలా ఇప్పుడు హిందూగా నిలదొక్కుకోవడానికి, హిందూగా బతికి బట్ట కట్టడానికి మనం ఏం చేయాలా అది మాత్రమే చెప్తా సూటిగా. నాకు భయం లేదు, కోల్పోవడానికి ఏం లేదు, భార్య ఏం లేదు, సర్వసంగ పరిత్యాగిని. కాబట్టి ఫిరంగి గుండు మాదిరిగా ఉంటుంది మాట, సూటిగా మీ గుండెకే తగులుతుంది. మీతోనే ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ఇప్పటిదాకా అమ్మవాళ్ళు లలితా సహస్రనామం చదివిండ్రు చక్కగా. లలితా సహస్రనామం మనకి ఏం చెప్తుంది? లలితా సహస్రనామంలో ఒక శ్లోకం ఉంటుంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు ఇప్పుడెప్పుడు ఈ పరమార్థాన్ని, అమ్మను అంతర్ముఖంగా ధ్యానిస్తావో, ఆరాధిస్తావో అంతవరకు మాత్రమే అమ్మ లభిస్తుంది. ఆమె ఏం చెప్తుంది? బహిర్ముఖ సుదుర్లభ. ఈ వేడుకలు ఈ బాహ్యమైన ప్రదర్శన వలన కాదు, గతంలో నన్ను ఎవరు దర్శించినా, అనుభూతి చెందిన, ఆ పారవశ్యత చెందిన మన దృష్టిని లోనమరచాలి. మన సనాతన ధర్మం ఏం చెప్తుంది అంటే, తత్వమసి, అది నీవే, అది నీవే అని చెప్తుంది. మనము ఎవరైనా శబరిమల వెళ్ళి ఉంటే, 18 మెట్లు ఎక్కి ఉంటే, సన్నిధానం పైన ఎక్కగానే ఎదురుగా ఒకటి కనిపిస్తుంది, ఒక వాక్యం, తత్వమసి, అది నువ్వే అయినావు, ఇంత దూరం వచ్చినావు కదా నన్ను చూడడానికి, అది నేను నీలోనే ఉన్నా. మనము పూజలు చేస్తున్నాం, పునస్కారాలు చేస్తున్నాం, తీర్థయాత్రలకు పోతున్నాం, కానీ అట్లాగే ఉంటున్నాం. మనం ఆత్మ పరిశీలన చేసుకుంటలేం. ఒక కస్తూరి మృగం ఉంటుంది, ఒక జింక, దానిలోపటనే ఆ కస్తూరి మృగం, దానిలోపటనే కస్తూరి అనే సుగంధం ఉంటుంది. చాలా బాగా సుగంధం యొక్క వాసన వస్తుంది, చాలా దూరం వరకు. అది వెతుకుతూ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ సుగంధ ద్రవం, ఇంత మంచి వాసన అని చూస్తే తన లోపటనే ఉంటుంది. తన నాభిలో కస్తూరి ఉండగానే మృగమునలు దశల వెదకెరా, వ్యర్థ సుఖాల ఆశను వీడి నీలో స్వామిని వెతకుమురా. అంటే మనలోనే ఉన్నాడు భగవంతుడు. మరి మాకు అనుభూతి చెందుతలేం కదా, మనం పవిత్రులం కావాలా,
నిస్వార్థపరులం కావాలా, త్యాగీశ్వరులం కావాలా. 300 సంవత్సరాల కింద ఎవరికైనా భగవంతుడు కనిపిస్తే ఈరోజు కూడా భగవంతుడు కనిపించాలా. శ్రీశైల మహాక్షేత్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్కి తుల్జాభవాని ప్రత్యక్షమై ఆయనకు వీర ఖడ్గం బహుకరించింది. అప్పుడు సాధ్యమైనది ఇప్పుడు ఎందుకు సాధ్యం కాదు? కాబట్టి కావాల్సిన ఆర్తి కావాలా, పరితాపం కావాలా. కాబట్టి ఈరోజు బస్తీలో మన కొద్దిపాటి ఇల్లులు ఉన్నాయి. మా పూర్వీకులు కూడా ఇక్కడే ఉండేవాళ్ళు, మా అమ్మ తరఫు వాళ్ళు, దూద్బౌలీలు. 1990 మతకాలాల సమయంలో నేను ఇంత చిన్నపిల్లగానే ఉన్నా కావచ్చు, వాళ్ళు పారిపోతూ ఉన్నాం. మనం కాశ్మీర్ని వదులుతున్నాం, పారిపోతున్నాం. వాళ్ళు తరుముతున్నారు, మనం పారిపోతున్నాం. కేరళ నుంచి వెళ్ళగొడితే పారిపోయి వచ్చినాం. బంగ్లాదేశ్లో వాడెవడో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు మన భారతీయులని సందేశ్కలి అనే ఒక ప్రాంతంలో ఎన్ని దురాచారాలు, ఎన్ని అత్యాచారాలు. ఆదర్శం ఇక్కడే బోధించబడింది. కర్మయోగము, భక్తి యోగము, రాజయోగము, జ్ఞానయోగము, 4 యోగాలు ఇక్కడే బోధించబడినాయి. రామాయణం ఇక్కడే బోధించబడింది, భాగవతం ఇక్కడే బోధించబడింది, ఉపనిషత్తులు ఇక్కడే బోధించబడ్డాయి, 4 వేదాలు ఇక్కడే బోధించబడ్డాయి. ఈ భూమండలంలో, ఈ చరాచర విశ్వంలో భారతదేశంలో ఉన్నంత ఆదర్శము భూతద్దం పెట్టి ప్రపంచం మొత్తము గాలించినా ఎక్కడ లేనంత ఆదర్శం ఉంది. రామానుజాచార్యులు వచ్చినాడు, మధ్వాచార్యుల వారు వచ్చినారు, ఆది శంకరాచార్యుల వారు, రామకృష్ణ, దయానంద, వివేకానంద, ఛత్రపతి సంభాజీ, తానాజీ, సావర్కర్. వివేకానందుల వారు అంటున్నారు ఇక్కడ, నా భారత భూమిలో సర్వసంగ పరిత్యాగులైన యతీశ్వరులు ఈ ప్రపంచానికి దశ దిశ చూపించే మహనీయులు లేని కాలమే లేదు. నాటి నుండి ఆది శంకరాచార్యుల కాలం నుండి, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ కాలం నుండి, స్వాతంత్ర్యానంతరం నిన్నగాక మొన్న రమణుల వరకు కూడా రమణుల వైభవం ఎట్లాంటిది? లక్షలాది మంది విదేశీయులు వచ్చి తిరువన్నామలై చుట్టూ తిరుగుతున్నారు. ఇట్లాంటి వైభవ భూమి, ఇట్లాంటి దేవభూమి, ఇట్లాంటి పుణ్యభూమి, ఇట్లాంటి కర్మభూమి. మరి ఎందుకురా హిందువులం ఇట్లా పరాభవ జీవితం గడుపుతున్నాం? మనం 1000 ఏళ్ల నుంచి మన హిందువులను గమనిస్తే ఎందుకు ఈ దుస్థితిలోకి వచ్చినాం? ప్రతి దగ్గర నుంచి వెళ్ళగొడుతూనే ఉన్నాం, తరుముతుంటే వెళ్ళిపోతూనే ఉన్నాం. పాత బస్తీ నుంచి వెళ్ళగొడితే కొత్త బస్తీకి వచ్చినాం, వనసలిపురం పోయినాం, సికింద్రాబాద్ పోయినాం. వాడు కాశ్మీర్ నుంచి వెళ్ళగొడతాడు, ఒకడు బెంగాల్ నుంచి వెళ్ళగొడతాడు, ఒకడు కేరళ నుంచి వెళ్ళగొడతాడు, ఒకడు తమిళనాడు నుంచి వెళ్ళగొడతాడు, ఒకడు హిమాచల్ ప్రదేశ్ నుంచి వెళ్తాడు. ఎక్కడ పోదాం? జిహాదీలకు 57 దేశాలు ఉన్నాయి, క్రైస్తవులకు 110 దేశాలు ఉన్నాయి. మనకు ఒకటే దేశము, రెండో దేశం లేదు. ఇక్కడికి ఏం వెళ్ళిపోవాలంటే హిందూ మహాసముద్రంలో దుక్కి సావాలా మనం. ఈ దేశాన్ని నిలబెట్టుకుందామా, పూలల్లో పెట్టి అప్పగిద్దామా జిహాదీలకు? ఏ ఒక్క అమ్మ అంటుందా ఇట్లా? అరే పాత బస్సులు మన మత కళాలు అవుతున్నాయిరా. మన రాముల వారి గుడి మీదకి జిహాదీలు వచ్చిరు 100-200 మంది. మన పోచమ్మ గుడి కాడికి వచ్చినారు, పోండిరా 20 మంది 30 మంది నించోండిరా కట్టెలు పట్టుకొని అని. వద్దురా, అక్కడ గొడవలు జరుగుతున్నాయంట, పోకండిరా, జాగ్రత్తరా, దాచుకోండిరా. ఏమిరా మనకు ఆదర్శము? ఏం బోధిస్తురు మన పిల్లలకి? అభిమన్యుడు మనకు ఆదర్శం. కౌరవ సేనలన్నీ ఆయన ఆయుధాలన్నీ ధ్వంసం చేస్తే పారిపోకుండా, ఆయుధాలు ఏం లేవు కొట్లాడడానికి,
రథం యొక్క చక్రం తీసి గిరగిర తిప్పిండు కానీ పారిపోలే ఆయన. ఏం బోధిస్తున్నాం మన పిల్లలకు? ఎక్కడ పారిపోదాం హిందువులం? 100 ఇల్లున్న దగ్గర 1000 ఇల్లులు ఎట్లా చేయాలా? 1000 ఇల్లులు ఎట్లా చేయాలో ఆలోచించాలా. మనం ఈ సందుల 10 ఇల్లులు ఉన్నాయి జిహాదీల మధ్యలో, దీన్ని 50 ఇల్లులు ఎట్లా చేయాలా అది ఆలోచించాలా. రణక్షేత్రంలా పోరాట పటిమల ముందడుగేయాల. నువ్వు ఈరోజు షేక్ అబ్దుల్ గాలే, నువ్వు సల్మాన్ గాలే, ఇంకేవో వాళ్ళ నీచుల పేరు నాకు తెలియదు, ఏవో పేర్లు ఉంటాయి కాకలేదు. ఈరోజు నువ్వు రామునిగానే ఉన్నావు, కృష్ణునిగానే ఉన్నావు, ఈరోజు శ్రీధర్గానే ఉన్నావు. అందుకు నిన్ను ఆ విధంగా నిలపనీకి నీ తండ్రులు తాతలు బలిదానం చేసిర్రు. రొట్టె ముక్క ఇస్తారా బతికిపో, నిన్ను చంపకుండా వదిలేస్తారా, కత్తిఘాటుకు నిన్ను చంపరా, నిన్ను బతకనిస్తా అన్నా కానీ పట్టించుకోలే. నేను హిందూగానే ఉంటా, హిందూగానే బతుకుతా అని నిజాం సమయంలో కోతకు గురయ్యారు, తలలు సమర్పణ చేసిర్రు, కత్తిపోట్లకు గురయ్యారు, ప్రాణాలు వదిలిపోయారు. కాబట్టి మనని హిందూగానే నిలిపిండ్రు. మనం ఈరోజు హిందూగానే ఉన్నాం. ఇది మన పరిచయం. మన పూర్వీకులు నిన్ను హిందూగా నిలిపి వాళ్ళ పరిచయం నిలిపారు. మనం ఏం చేస్తున్నాం? దేవాలయాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేస్తున్నాం? నేను ప్రశ్నిస్తున్నా. మన బిడ్డలకు హనుమాన్ చాలీసా నోటి మీద వస్తుందా? భగవద్గీతలోని 700 శ్లోకాల 10 శ్లోకాలన్నా మన బిడ్డలకు నేర్పినమా? వాళ్ళు నేర్పుతున్నారు. 5 సార్లు ప్రార్థన ఎట్లా చేయాలా, ఆడపిల్లకి ఇట్లా బట్ట కట్టుకోవాలి ఎట్లా, వాళ్ళ ప్రార్థనా మందిరాన్ని కేంద్రంగా చేసుకొని కత్తిలు నూరాలా, రాళ్ళు జమ చేయాలా అని నేర్పుతున్నారు. మనం ఏం నేర్పుతున్నాం? నా కొడుకు ఆస్ట్రేలియా ఉన్నాడు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కొడుకు స్విట్జర్లాండ్ ఉన్నాడు, నా కొడుకు జర్మనీలో ఉన్నాడు, నా కొడుకు బెల్జియంలో ఉన్నాడు. అయితే ఏంది? అందరిని పంపించేద్దాం. మన బిడ్డలు మన్మన్లను అందరిని పంపించేసి ఈ దేశంలో వాళ్ళకు వెల్కమ్ చెప్దాం. కుడి పక్క నుంచి అటు బంగ్లాదేశ్ నుంచి వస్తాడు, ఎడమ పక్క నుంచి పాకిస్తాన్కి నుంచి వస్తాడు, బర్మాకి నుంచి వచ్చి ఈ మొత్తం ఇక్కడ వాళ్ళంతా జమాయిస్తారు, లక్షల మంది. ద్విముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, హనుమాన్ బండ నేను చేతులతో సంప్రోక్షణ చేసి వచ్చిన. రోహింగాలు 1,00,000 మంది జమ అయినరు. మన దేవాలయం 400 సంవత్సరాల చరిత్ర ఉన్న దేవాలయాన్ని అటాక్ చేసారు. ఈ పాత బస్తీల 1000 దేవాలయాలు ఉన్నాయి. ధూప దీప నైవేద్యాలకు నోచుకునే దేవాలయాలు. రామాయణం నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోలే. మనం భగవద్గీత నుంచి ఏం అర్థం చేసుకోవాలో చేసుకోలే. అందుకే ఓ పరాభవ హిందువా, నీ పరాధీనత మానవ, 1000 ఏళ్ళ నుంచే బానిస జీవితం గడుపుతున్నాం. అక్బర్ గాడు వచ్చిండు, బాబర్, హుమాయూన్, తుగ్లక్, ఔరంగజేబ్, ఇంతమంది వచ్చినారు. వాళ్ళు విశాలమైన సైన్యం తీసుకురాలే. ఎవడు కూడా విశాలమైన సైన్యం తీసుకోలే. ఇక్కడ నుంచి మన హిందువులనే తీసుకున్నారు. ఎందుకు? కొద్దిపాటి ధనం గురించి, కొద్దిపాటి పైసల గురించి తన సాటి హిందూ యొక్క కుత్తుకను ఈ హిందూ మతంలోనే వస్తారు. ఈ భారతీయ దేశంలోనే హిందువులే దొరుకుతారు. ప్రపంచంలో తన సోదరుని యొక్క కుత్తుకను ఏ మతస్థులు పోయారు? ఈ హిందువే. వీనికో జాడ్యం ఉన్నది. కొద్దిపాటి ధనం గురించి వాడు అక్బర్ సైన్యంలో చేరిండు. మాన్సింగ్ వాని బిడ్డను కూడా ఇచ్చి పెళ్లి చేసిండు అక్బర్ గానికి. వానికి సువిశాలమైన రాజ్యము అన్నీ ఉన్నాయి. రాజపుత్రుడై ఉండి కూడా జయచంద్ అట్లాంటి నీచులు, మాన్సింగ్ అట్లాంటి నీచుల వలన ఈరోజు వరకు కూడా 1000 ఏళ్ల కింద మన బానిస మనస్తత్వమే ఉండే. ఈరోజు కూడా బానిస మనస్తత్వమే ఉంది. ఓటు ఎట్లేయాలో మనకు తెలియదు. ఇక్కడున్న కొద్దిపాటిని కాదు, నేను హిందువులను ఉద్దేశించి చెప్తున్నా. ఓటు ఎట్లేయాలో మనకు తెలియదు. సమ్మిళిత శక్తి అయి మనం ఓటు ఎట్లేయాలో తెలియదు మనకు. వాళ్ళకి తెలుసు. సోమవారము ఓటింగ్ వేసేది ఉంటే సెకండ్ సాటర్డే, సండే, మండే 3 హాలిడేస్ వచ్చి నేను వాడు పిక్నిక్ పోతాడు మన హిందూ. వాళ్ళు వేస్తారు. చచ్చిపోయిన ఓట్లు కూడా వేస్తారు. వాళ్ళ తాత, నాయనమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, బువ్వ, కాలమ్మ సబ్కా ఓటు దాల్తా ఉన్నాం. వీడేం చేస్తాడు? పిల్లని తీసుకొని పిక్నిక్ పోతాడు. ఇట్లా ఉంది మన భావజాలం.
తీర్పు రోజు నీ భవిష్యత్తుని నిర్ణయించే రోజు నువ్వు ఓటు వేయడానికి నువ్వు వెనుకపోతున్నావు. ఎట్లరా మన భవిష్యత్తు, మన తలరాత? ఎన్నడూ లేని గత 12-14 సంవత్సరాల నుంచి దేశం వికాసం చెందుతుంది. స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వికాసం చెందుతుంది. దక్షిణ భారతదేశం నుంచి పట్టుమని ఒక 50 మంది ఎమ్మెల్యేలను ఇవ్వలేకపోయినాం మనం. పట్టుమని ఒక 100 కార్పొరేటర్లను గెలుపు చేయకూడదు. ఈ పాత బస్తీలనే హిందూ కార్పొరేటర్ల గెలవకుండా జిహాదుల దగ్గర డబ్బు తీసుకొని ఓట్లు చీలిక చేసేవాళ్ళు తెలుసు నాకు. ఇది మన ప్రస్తుతం మన జీవితం ఈ విధంగా గడుస్తుంది. మన హిందూ కార్పొరేటర్లను ఓడిస్తున్నారు మన వాళ్ళే. సావర్కర్ అంటాడు, వీర సావర్కర్, నేను జిహాదీని చూసి భయపడా, నా సాటి హిందూ అయినా మోసగాడైన హిందువులను చూసి నేను భయపడతా. ఏం మారలేదు మనం. ఇంత ధర్మం బోధించబడిన భూమి, ఇంత ఆదర్శం ఉన్న భూమి, ఇంత మహాత్ములున్న భూమిలా ఈరోజు కూడా ఆ శౌర్యం ఎట్టుపోయింది, ఆ పౌరుషం ఎట్టుపోయింది. భారతీయులు ఎందుకు పారిపోతూ సంచార జాతుల్లాగా జీవిస్తున్నారు? మనం ఎప్పుడన్నా ఆత్మ పరిశీలన చేసుకున్నామా? నేను ఎందుకు పారిపోతున్నా చెప్తా, వినండి మీరు. మన హిందూ యువకులు చచ్చిపోయిండ్రు. భుజం బలం లేదు, కళ్ళల్లో కాంతి లేదు, ముఖంలో జీవకళ లేదు. ఎప్పుడు వస్తుందిరా మీకు జీవకళ? మీరు భగవద్గీతను అర్థం చేసుకోవాలి. భగవద్గీతను అర్థం చేసుకున్నందుకే మనకి ఇక్కడ ఇట్లా అయింది పరిస్థితి. భగవద్గీత ఇంతవరకు ఎవరు మీకు ఆ విధంగా పరిచయం చేయలేదు, మీకు పరిచయం చేస్తున్నా. శంఖనాదాలు మోగుతున్నాయి, డమరుకాలు మోగుతున్నాయి, బాకాలు ఓదుతున్నారు, జయ జయ ధ్వానాలు చెప్తున్నారు, ఒకని తల నరుకుతున్నారు, ఒకని చేయి నరుకుతున్నారు, ఒకని కాలు నరుకుతున్నారు, రక్త ప్రవాహాలు ప్రవహిస్తున్నాయి. అట్లాంటి భయంకరమైన ప్రదేశంలో ఒక మహావీరుడైన శ్రీకృష్ణ పరమాత్మ మరొక మహావీరుడైన అర్జునికి బోధించిన వీరరసం, అది పిరికి పందులు అర్థం చేసుకోలేరు, చచ్చిన వాళ్ళు అర్థం చేసుకోలేరు, కాటికి కాలు చాపిన వాళ్ళు అర్థం చేసుకోలేరు. మరి ఎట్లాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు? ఖండబలం, భుజబలం, కలేజ, దమ్ము, వీరత్వం ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎట్లయితుంది అది? హిందూ యువకులు 18 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ లోపల ఉన్న ఎవరైనా సరే గుడ్లలో తక్కువ కనిపించాలా, వ్యాయామశాలలో జిమ్లు ఎక్కువ కనిపించాలా. ఎప్పుడైతే భూమి మీద గట్టిగా కాలు పెట్టి నించుంటాడు వాడు, బలం ఉందిరా, నాను బలవంతుని, వీర్యవంతుని, శక్తివంతుని, సాహసవంతుని అని వానికి విశ్వాసం వస్తుందో, భగవద్గీతను ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో అప్పుడు వాడు నిజమైన హిందూ అవుతాడు. హిందూ ఇద్దరు ఉంటారు హిందువులు. ఒకడు బలవంతమైన హిందూ, కండబల్లం ఉన్నోడు, ఇంకోడు చచ్చిన హిందూ. నీ ఇంటి ఆడబిడ్డ బయట పోతుంటుంది, నీ అక్క, చెల్లె, వదిన, ఆ తురుస్కుడు వస్తాడు, జిహాదీ వస్తాడు, ఆ చున్ని బట్టి గుంస్తాడు, చెయ్యి వేస్తాడు. ఈ బలహీన హిందూ అంటాడు, అరే దేవుడు చూస్తున్నాడు రా నీ పాపపుణ్యాలు, దేవుడే చూసుకుంటాడు రా, నీ పాపంలో నువ్వే పోతు. మొగసిరి ఉన్నవాడు, కలేజా ఉన్నవాడు, బలం ఉన్నోడు ఇట్లా అంటాడు. అప్రయత్నంగానే వన్ చెయ్యి ముందుకు లేస్తుంటుంది, గుండె మండుతుంది, కళ్ళు ఎర్రెక్కుతాయి. అప్పుడు నువ్వు హిందువు అవుతావు, అప్పుడు మాత్రమే హిందువు అవుతావు. నువ్వు అంతవరకు హిందువు కాదు. ఏమిరా ఈ పరాభవము? నా ఇంటికి వచ్చి ఇంట్లోకేం చెల్లగొడితే ఇల్లులు అమ్ముకొని పోతాం. స్వామీజీ అంటాడు, ఒక 5 ఏళ్ళు చాలు వీరునిలాగా జీవించు, హిందువుని పరిచయం చేయను, హిందువు ఎట్లుండాలో పరిచయం చేయి. హిందువుకు 5 లక్షణాలు ఉంటాయి. హిందువుకి గోరక్షణ, దేవాలయ రక్షణ, సమాజ రక్షణ, ధర్మ రక్షణ, హిందుత్వ రక్షణ. విజయవాడ హైవే నుంచి వందలాది ఆవులు తరలించబడుతున్నాయి. గట్కేసర్ నుంచి వందలాది ఆవులు తరలించబడుతున్నాయి. 1977 గోరక్షణ చట్టం ఏం చెప్తుంది? గోవుని వధించరాదు. పోలీసు వాళ్ళు చేయాలా డ్యూటీ, గవర్నమెంట్ చేయాలా? మనం చేతగాని వాళ్ళం, పౌరుషం చచ్చిన వాళ్ళం, మనము ప్రశ్నించాం. కాబట్టి వందలాది గోమాతలు కబేలాలకు పోతున్నాయి. చట్టం ఉంది కదరా, సుప్రీంకోర్టు చట్టము. మా గోమాతను ఎట్లా మీరు తీసుకుపోతారని
గోరక్షకులపైన ఎట్లాంటి కేసులు పెడుతున్నారు వీళ్ళు? పీడీ యాక్ట్లు, రౌడీ షీటర్లు, గూండా యాక్ట్లు. ఎట్లొచ్చిందిరా మీకు ఆ కలేజా? అంత ధైర్యం ఎట్లొచ్చింది? పాత బస్సు నుంచి ఒక కార్పొరేటర్ వస్తాడు గోవులను ఇడిపించుకోవనీకి, ఓ 10 మందిని వేసుకొని, పోలీసు వాళ్ళు నించొని జీసులం ఎస్ఐలు వేస్తాడు, సీట్ ఇస్తాడు, వాడు వచ్చి కార్పొరేటర్ అడ కూర్చుంటాడు, ఎస్ఐ నించుంటాడు, చెప్పండి సార్ అని. మీరు ఒక 500 మంది కదిలినరా ఎన్నడన్నా? ఒక హిందూ ఇంటి పైన దాడి జరిగింది, ఒక హిందూ దుకాణం పైన దాడి జరిగింది, ఒక హిందూ ఆడబిడ్డ పైన చేయేసిర్రు. మొట్టమొదట 500 మంది కదలాలి. మీరు 500 మంది కదిలి తర్వాత మాట్లాడాలి. పోలీస్ స్టేషన్లో సంఖ్యాబలం చూపించిర్రా? ఆడోళ్ళు మగోళ్ళు ఎవరైనా కానీ ఒక 500 మంది నిలబడ్డారాడా? మెడలు ఉంచి పని చేపిస్తావాలా? ఆ విధమైన పౌరుషత్వం కావాలా, ఆ విధమైన పౌరుషం కావాలా, ఆ విధమైన వీరత్వం కావాలా, అప్పుడు నువ్వు హిందూ అవుతావు. వైకుంఠ ఏకాదశికి గుడి పోతారు, శివరాత్రికి గుడి పోతారు, 10,000 మంది సీతారాముల కళ్యాణంకి అటెండ్ అవుతారు. అదే గుడి పైన, అదే సీతారాముల గుడి పైన తురుష్కులు వచ్చి, జిహాదీలు వచ్చి దాడి చేస్తే పోయిన వారం 50,000 మంది పోయిన ఏ ఒక్క హిందువు ఉండడా ఆ గుడి కాడ. అదే 10 మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, విహెచ్పి కార్యకర్తలు. ఇది కాదు హిందుత్వం, ఇది కాదు హిందుత్వం. నీ సనాతన ధర్మం ఎప్పుడు నిలుస్తుంది? నీలో పౌరుషం జాగృతమైనప్పుడు, వీరత్వం నిలిచినప్పుడు. ఏమిరా ఈ జీవితం ఇట్లా గడుపుతున్నారు? ఎంతమంది 80% ఉండే మనం నిజాం కాలంలో, ఇక్కడ వాళ్ళు 20% ఉండే, ఇప్పుడు మనం 20% అయినాం, రేపు 5% అవుతాం. అమ్ముకొని పోదామా? ఇల్లు వాకిలు వదిలేద్దామా? నువ్వు హిందూగా ఉంటేనే కదా ఈ స్వామీజీలు ప్రవచనాలు చెప్తారు. రామాయణం ఇట్లా జరిగిందంట, భారతం అట్లా జరిగిందంట, ఉపనిషత్తులు ఇది చెప్పిందంట. మనం ఏం చేస్తున్నాం? హిందూ ధర్మాన్ని రక్షించడానికి మనం ఏం చేస్తున్నాం? ఇది మనం ఆలోచించాలి. మన బిడ్డలను చదివిస్తున్నాం, రేపటి దినం మంచి రోజు వస్తుందని హిందూ ఆడబిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు పిల్లలు. నాంపల్లిలో 2 కాలేజీలు ఉంటాయి, ఇంటర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్. నా ఆడబిడ్డలు బస్సులో పోతుంటారు, ఆ జిహాదీగాలు కామెంట్లు చేస్తుంటారు, నానా విధంగా ఇబ్బంది పెడతారు. కళ్ళతో చూసిన విషయం. పని ప్రదేశంలో హిందూ ఆడబిడ్డలకు రక్షణ లేదు, చదువుకునే ప్రదేశంలో రోడ్డు పైన ఎక్కడ లేదు. మొన్న టీసీఎస్ కంపెనీలో 10 మంది జిహాదీ టీం లీడర్లు 4 ఏళ్ల నుంచి నా హిందూ ఆడబిడ్డలను అత్యాచారాలు చేసినారు, మానభంగాలు చేసినారు. కుటుంబంని పోషించలేని పరిస్థితిలో ఆమె అట్లే కొనసాగుతుంది, ఉద్యోగం వదలలేదు. ఒక్క టీసీఎస్లోనే ఇట్లా ఉంటే జిహాదీలకు చెందిన విప్రో సంస్థలు ఏముంది, టెక్ మహీంద్రాలు ఏముంది? హిందువులు మేకల మందలాగా తయారైనాం, వాళ్ళు చుట్టూరుగా తోడేళ్ల మందలాగా మనల్ని రౌండప్ చేసినారు. వీడేం చెప్తుండు? స్వామీజీ మీరు కఠినమైన విషయాలు నాకు చెప్పకండి, నేను మంచిగా ఉన్నా అని చెప్పండి. నా కొడుకు డాక్టర్ అవుతాడు, నా బిడ్డ ఇంజనీర్ అవుతాడు, మేము మంచిగా బతుకుతున్నాం, సుఖంగా ఉన్నాం, ఎప్పుడు సుఖంగా ఉండాలా? ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. నేను అట్లా చెప్పలేను. ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చినాం. హిందూ సమాజం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. మనం మేల్కోవాలా, జాగృతం కావాలా. మనం జాగృతం అయితే కూడా ఒరిగేది ఏం లేదు. ఒక్కొక్క హిందువు 100 మందిని జాగృతం చేయాలా, 100 మందిని. ఒక హిందూ యువకుడు 100 మందికి సమానం కావాలా. అప్పుడు కానీ సనాతన ధర్మం బతికి బట్ట కట్టదు. నువ్వు ఏ ఇల్లు సంపాదిస్తున్నావు, ఏ బిల్డింగ్లు సంపాదిస్తున్నావు, ఏ ఫామ్ హౌస్లు సంపాదిస్తున్నావు, ఏదో ఒక రోజు వచ్చి బోడుపల్లి ఏం జరిగింది అదే జరుగుతుంది. బోడుపల్లి ఏం జరిగింది? 350 ఎకరాలల్లా ఒక రోజు వచ్చి జిహాదీ ముఖ పచ్చ జెండా పార్టీ, ఇది మా వక్ఫ్ ఆస్తి, వక్ఫ్ ఆస్తి, మీరు బయలుదేరండిగా. మా తాత, మా ముత్తాత దగ్గర నుంచి మేము ఉన్నాము, రూపాయి జమ చేసుకొని పట్టుకున్నాము, అవన్నీ చెప్పొద్దు. ఎల్లు ఈ హైకోర్టు లాగా, నాంపల్లి క్రిమినల్ కోర్టు లాగా కాదు. వక్ఫ్ కోర్టు అంటే జడ్జులు వాళ్ళే, అడ్వకేట్లు వాళ్ళే, సెక్షన్ కరుకులు వాళ్ళే, చెప్రాసి కూడా కాలే. నీకు న్యాయం జరగదు, ఇల్లు వదిలేసిపోవాలి. నువ్వు ఎంత కష్టపడతావో, ఎంత సంపాదిస్తావో అన్ని వాళ్ళకు వదిలేసి పారిపోవాలి. బొమ్మన బ్రదర్స్ ఏమైంది? బొమ్మన బ్రదర్స్ అట్టనే 700 కోట్ల ఆస్తికి అండ్ బిల్లా లవ్ జిహాద్ గురైంది, ఆడొచ్చి ఇంటి అల్లుడేయండు, మొత్తం పోయింది. కాబట్టి మన పిల్లలకు ఉగ్గు పాలతోని నేర్పియాలా. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన విలువలు, మన మతం.
వాళ్ళు బోధిస్తున్నారు. 5 ఏళ్ళ పిల్ల చెప్తుంది వాళ్ళది. మన పిల్లలు చెప్తారా? చెప్పరు. మనం చెప్పాలా? ఇంతకుముందు తల్లులు ఇట్లా చెప్తుండే, అరే నా మొగుడు చచ్చిపోయినరా, నేను విధవరాలైనా, పూలు పెట్టుకోలేము, మనము ఏం పెట్టుకోలేము, ఒక సత్యనారాయణ స్వామి కథ కూర్చోలేను, ఒక కేదారేశ్వర వ్రతంలో కూర్చోలేను, ఎట్లయిపోయినారా అని. ఇప్పుడు ఎట్లయింది? పొద్దున ఇంట్లోకించి 2-3 విధవరాలు తయారవుతారు. ఆ పిల్ల కాలేజీ పోతుంది, స్కూల్ పోతుంది, ఉద్యోగానికి పోతుంది. ఎవరికి నొసట బొట్టు ఉండదు, చేతికి గాజులు ఉండదు, గజ్జలు ఉండవు, మెట్టలు ఉండవు, కమ్మలు ఉండవు, ఉంగరాలు ఉండవు. అరే వాళ్ళు 5 కిలోల బట్ట వేసుకుంటారు, నెత్తి నుంచి మొత్తం కనిపించకుండా కళ్ళేదా. వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళు అంత గట్టిగా పాటిస్తుంటే నీ సాంప్రదాయం నువ్వు నేర్పవా నీ పిల్లలకు? పాషాండ మతస్థుల్లాగా తయారు చేస్తున్నావు. స్వామి పూలు తెద్దాం, పండ్లు తెద్దాం అని మార్కెట్కి పోతే ఎవరు మనోడో ఎవరు పరాయోడో తెలియదు. ఏ ఒక్కరిని వసట ఒక బొట్టు ఉండదు. వాని స్కానర్ మీద పోయి ఇట్లా చూస్తే అమ్మ వీడు హిందూ పేరు వస్తుందని అప్పుడు కొంట. మనము ఎలక్ట్రీషియన్ని పిలిచినా, ప్లంబర్ని పిలిచినా, ఎవరిని పిలిచినా మనోడై ఉండాలి వాడు. 1 రూపాయి కూడా అన్యులకు మనం ఖర్చు చేయదు. మన సంకల్పం ఎట్లుండాలో నేర్చుకోండి. మొదట మనం ఇన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నాం, ఈ స్వామి వచ్చి కంఠశోషతో ఇంత ఒరుతున్నాడు, మీరేమన్నా అర్థం చేసుకోండి. ఎన్నడన్నా మనం ఈ విధంగా పూజల సంకల్పం చేసినామా? నా ఈ పూజల ఈ సంకల్పం చేస్తున్నా, నా హిందూ ఆడబిడ్డల ఒక్క ఆడబిడ్డ కూడా లవ్ జిహాద్ గురి కావద్దు. ఒక్క ఆడబిడ్డ కూడా లవ్ జిహాద్కి గురి కావద్దు. నా సనాతన ధర్మంలో ఒక్క గోమాత కూడా కోతకు పోవద్దు. నా నందీశ్వరును, నా లేగదూడలు నిలిచి ఉండాలా, కోతకు పోవద్దు. నా దేవాలయాలు, నా మఠ మందిరాలు, నా సాధు మహాత్ములు, నా సంస్కృతి, నా సాంప్రదాయం, నా విలువలు, నా దేశం, నా ధర్మం నిలిచి ఉండాలని ఎన్నడన్నా మనం ఏ పూజలైనా సంకల్పం చేసినామా? నాకు అందమైన భార్య లభించాలా, నేను ఇల్లు కట్టుకోవాలా, నేను ఫామ్ హౌస్ కొనాలా, నేను పొలం కొనాలా, నా కొడుకు అమెరికా అవ్వాలా, నాకు పెళ్లి సంబంధం కుదిరే. స్వార్థం స్వార్థం స్వార్థం. వాడు మోడీ ఓడిపోవాలా, అమిత్ షా ఓడిపోవాలా అని మక్కాకు పోయిచ్చిరాలు. వాళ్ళు ప్రార్థనలు చేస్తారు. అరే నువ్వు ధర్మం గురించి అన్నా చేయరా, నువ్వు ప్రార్థన నీ ధర్మం గురించి అన్నా చేయి. హిందువు ఆచరణ శూన్యులైనరు, పరమతస్థులు ఆచరణవాదులైనరు. వాళ్లకు మనకు తేడా ఏముందంటే, వానికి ఒక 5% ఆదర్శం ఉంది, వాడు 5% ఆచరిస్తుడు. మనకు 100% ఆదర్శం ఉంది, మనం ఆదేశం. తంతే తనిపించుకుంటున్నాం, తిడితే తిట్టిపించుకుంటున్నాం, కొడితే కొట్టిపించుకుంటున్నాం, పారిపోతున్నాం. కాబట్టి మనకు ఒక సంకల్పం కావాలి. మీరు అందరు ఇట్లా చేయొద్దండి, ఇట్లా అందరు ప్రతి ఒక్కరు చేయొద్దండి, గట్టిగా ఉచ్చ స్వరంతో అని చెప్పండి. నా దేశం ముందు, నా ధర్మం ముందు, మిగతావన్నీ తర్వాత. ఎప్పుడైతే నువ్వు నా దేశం ముందు, నా ధర్మం ముందు అని నువ్వు సంకల్పం చేసుకొని పనిచేస్తావో అప్పుడు భరతమాత వైభవం ఆకాశాన్ని అంటుతుంది, సనాతన ధర్మం యొక్క వైభవం ఆకాశాన్ని అంటుతుంది. నువ్వు గమనించినావు ఎప్పుడైనా? హిందువా ఎల్బీ స్టేడియంలో లక్షల మందిని కూర్చోబెట్టి బిర్యానీలు తినిపిస్తున్నారు, వాళ్ళకి తోఫాలు ఇస్తున్నారు, మనం కట్టే ట్యాక్స్ డబ్బుతోని. 2 మహతాలకు తోఫాలు ఇస్తాడు వాడు, క్రిస్మస్ తోఫాలు ఇస్తాడు, వీనికి రంజాన్ తోఫాలు. ఎన్నడన్నా మా అయ్యప్ప స్వాములను పిలిచి ఒక 10,000 మందిని కూర్చోబెట్టి ఒక అట్టిపండు ఇచ్చిన అవరాను? మా హనుమాన్ దీక్షాపరులను తీసుకొని ఎప్పుడైనా పులిహోర పెట్టినావా? వాళ్ళకెందుకు తోఫా, మాకెందుకు లేదురా? మేము ఓటేస్తలేమా? వాళ్ళ ఓట్లతోనే గెలిచినవాను? మనం ప్రశ్నించినావా ఎప్పుడన్నా? దసరాకు బస్సులు వేస్తావు, మా ఊరికి పోనీకి డబుల్ ఛార్జ్ తీసుకుంటావు. సంక్రాంతికి బస్సులు వేస్తావు, ఆర్టీసీ బస్సులు డబుల్ ఛార్జ్ తీసుకుంటావు. గణపతి మండపాల దగ్గర వస్తావు నువ్వు, 2 కానిస్టేబుల్ వస్తారు, 10 అవుతుంది, సౌండ్ సిస్టమ్ బంద్ చేయి, కర్టెన్ బంద్ చేయి, డీజే బంద్ చేయి, వెళ్ళిపో. దేవి నవరాత్రులు వస్తుంది, కర్టెన్ బంద్ చేయి, డీజే బంద్ చేయి, తలుపు బంద్ చేయి, వెళ్ళిపో. ఎట్లొచ్చిందిరా మీకు ఆ కలేజా? కుడి పక్కన ఒక దేశం తీసుకురు వాళ్ళు, పాకిస్తాన్, ఎడమ పక్కన బంగ్లాదేశ్ తీసుకురు, మిగిలినది ఇది హిందూ దేశం. హిందూ దేశం మాత్రమే మీరు ఉంటే ఉండండి, మా దేశం పైన రూల్ పెట్టడానికి ఎవరు ఇచ్చారు మీకు అధికారం? నా సనాతన దేశం ఇది, నా హిందువులకు ఉన్నది ఒకటే దేశం, బరాబర్ చేసుకుంటాం ఇక్కడ. మీరు ప్రశ్నించాలా? ప్రశ్నించకపోతే చొప్పు కింద అనగదొక్కుతారు.
మీరు 1000 మంది పోలీస్ స్టేషన్ దగ్గర నించురు అనుకో, గవర్నమెంట్ దిగొస్తుంది. అరే వాళ్ళు 50 మంది వస్తేనే దిగొస్తుందిరా ప్రభుత్వము, మీరు 1000 మంది పోతే దిగరాదా? మెడల్ ఉంచడం నేర్చుకోండి, ప్రశ్నించడం నేర్చుకోండి, కలబడడం నేర్చుకోండి, సవాల్ చేయడం నేర్చుకోండి. అప్పుడు నువ్వు హిందూ అవుతావు. అట్లా కాకుండా టీవీలలో ప్రవచనాలు ఇంట రామాయణం ఇట్లా జరిగిందంట, చాగంటి కోటేశ్వరరావు ఇట్లా చెప్పిండు, గరికపాటి ఇట్లా చెప్పిండు, నువ్వేం చేస్తున్నావు మరి? నేను మళ్ళీ ఒకసారి చెప్తున్న సోదరులారా, ప్రమాదం పొంచి ఉంది, మన ఇంటి వరకు వచ్చింది, మనం జాగృతం కావాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటుండు, వీరభోగ వసుంధర, వీరుడు మాత్రమే రాజ్యసుఖం అనుభవిస్తాడు, వాడు మాత్రమే స్వేచ్ఛావాయువు పిలుస్తాడు, పిరికి బందలుగా. వాణ్ణి జిహాదీ మతంకి ఒక చిన్న ఆపదొస్తే వాడు పెయింట్ వేస్తుంటాడు, పెయింట్ పడేసి వస్తాడు. ప్లంబింగ్ పని చేస్తుంటాడు, ప్లంబింగ్ పడేసి వస్తాడు. వాడు మెకానిక్ పని చేస్తుంటాడు, మెకానిక్ పని వదిలేసి వస్తాడు. సున్నం వేస్తుంటాడు, సున్నం వేసుకొని వదిలేసి వస్తాడు. మగ్గం వర్క్ చేస్తుంటాడు, అది వదిలేసి. నువ్వు వస్తావా హిందువా? నువ్వు వస్తావా? నువ్వు వచ్చిన నాడు సనాతన ధర్మం నిలుస్తుంది. అంతవరకు మాట్లాడకిగా మీనమేషాలు చెప్పొద్దు. నా కొడుకుని స్కూల్ డ్రెస్ వదిలిపెట్టి రావాలా, వాడిని హాస్టల్లో వదిలిపెట్టి రావాలా, మా భార్యని ఆఫీస్ కాడ వదిలిపెట్టి రావాలా, ఇట్లా ఉంటే నీ సనాతన ధర్మం నిలవదు. ప్రతి ఒక్క దానికి హిందూ కదలాలా, కదులుతూనే ఉండాలా. అణువున త్యాగం. హిందువా నేనున్నా. మొన్న బోయిన్పల్లిలో ఒక మాతృమూర్తి పొద్దున దీపం పెట్టి హనుమాన్ చాలీసా పెట్టి చుట్టుపక్కల ఉన్న 200 జిహాదీలు వచ్చి ఆమెను కొట్టిరు. ఆమె ఇంట్లో ఆమె హనుమాన్ చాలీసా పెట్టుకొని దీపం పెట్టి. అటువంటి పరిస్థితుల్లో మీరు 300 మంది ఆమె ఇంటి ముంగడ ఉండాలా. అమ్మా మేము లేము, ఆ సమయంలో నీ పైన దాడి జరిగింది, నీ కొడుకులం తమ్ములం అన్నలం ఉన్నమిడ. అరే చచ్చిపోవాలనుకున్న ఆమెలో కూడా బతకాలనే ఆశ వస్తుంది. నాకు ఇంతమంది అన్నదమ్ములు ఉన్నారు, నా వెనుక ఇంత హిందూ సమాజం ఉన్నది, నేను నిలబడతా కలబడతా అని పిడికిలి బిగిస్తుంది. అరే మీరు ఒక 5 రూపాయలు సంపాదించి పెట్టకండి రా, పైసలు 5 రూపాయలు పెట్టకండి, కనీసం సంఖ్యాబలం చూపియండి. ఇది మనది. మన వర్తమాన భారతదేశానికి కావాల్సింది అపారమైన రాజసిక శక్తి, బిడికిలి బిగించి పౌరుషవంతులు కావాలా. పాడి రైతు 10 ఏళ్ళు గోమాత రక్త మాంసాలు వండుకొని పాలు వండుకున్నాడు. ఈరోజు ఆవు ముసలిది అయిందని, ఎద్దు ముసలిది అయిందని నువ్వు కషాయానికి అమ్ముతావురా, నువ్వు జిహాదీ గానికి అమ్ముతావురా? ఇదారా నీకు సనాతన ధర్మం బోధించింది? ఇదా? ఈరోజు రైతు అమ్మంది ఊర్లకేంచి ఇన్ని 100 ఆవులు. ఈ బక్రీద్ 27 తారీఖు ఉన్నది. ఒక అతని పాపము నిరాహార దీక్ష చేసిండు ఎలాంటి నుంచి ఆ మింటి కాంపౌండ్ కాడనే ఎక్కను. 100 ఆవులు గోమాతవి వస్తున్నాయి నేషనల్ హైవే నుంచి. నేను మన యువకులకు చెప్తున్నా, మీకు కలేజా ఉంటే దమ్ము ఉంటే డైరెక్ట్ అటాక్ చేయండి. ఉంటే ఉంటాం, పోతే మీ పైన కేసులు ఉంటే నా ఆస్తి అమ్మి, నా మఠం ఆస్తి అమ్మి నిలబడతా నేను మీ పక్కన. నిలబడండి మీరు. మన ధర్మం గురించి, నా మతం గురించి. నా జీవితంలో ఎప్పుడు నేను ఉట్టి మాటలు చెప్పలే. మీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడిని అడగండి, ఏ బీజేపీ కార్యకర్తను, ఏ హిందూ వాహిని కార్యకర్తను, ఏ బజరంగ్ దళ కార్యకర్తనండి. దుర్గానందపురి స్వామి యొక్క పరిచయం ఏంది? లవ్ జిహాద్ జరిగినప్పుడు ఆయన పరిచయం ఏంది అని పెనుగులాడితే ఇట్లా నేను ప్రాణం పోతుంటే ప్రాణం కాపాడుకోవడానికి ఎట్లా, నా ఆడబిడ్డను ఎట్లా కాపాడుకోవాలని. అరే ఒక సర్వసంగ పరిత్యాగి, ఒక సన్యాసి బ్యాటిల్ ఫీల్డ్లో కర్మక్షేత్రంలో పనిచేస్తున్నారు. ఆ యువకులు మీరు ఏం చేస్తున్నారు? పిడికిలి బిగించే పని చేయండి. వాడెవడు ప్రకాష్ రాజ్ మొన్న ఏమంటుండో, ప్రభు శ్రీరాముని నిందిస్తున్నాడు, లక్ష్మణుని వారిని చిందిస్తున్నాడు. వానికి ఎందుకు వచ్చిందా కలేజా? ఎన్నడన్నా ఒక పోలీస్ స్టేషన్లో 10 కేసులు పెట్టిర్రా మీరు వాని పైన? ఒక్క కోట్లన్నా మన కేసు దర్జీ చేసిరా? మనం ఏం చేయకుండా మనం హిందూ ధర్మం బచాయించాలంటే ఏం బచాయిస్తుంది? సోదరులారా, నా హృదయం దభిస్తున్నది. ఒక సన్యాసిగా నా హిందూ కుటుంబం ఇట్లా ఉంది. ఎప్పుడైతే హిందూ ధర్మం నిలుస్తుందో, హిందువులు నిలుస్తారో, ఈ ప్రపంచమంతా శాంతి సుఖాలు ఉంటాయి. హిందువులు నిలవాలి, హిందువులు బతికి బట్ట కట్టాలి. హిందూ అనేటోడు ఉంటేనే ఈ ప్రపంచం పచ్చగా ఉంటుంది. హిందువు లేనప్పుడు ఏమున్నది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో? కామము, క్రోధము, డబ్బే గురుస్థానాన్ని ఆక్రమిస్తాయి. హిందూ బతికున్నప్పుడు భగవంతుడే గురువుగా ఉంటాడు. ఆ తేడా మీరు గమనించి ఈ సమయాభావము, ఈ సమయాన్ని దృష్టిలో పెంచుకొని
సుదీర్ఘ ప్రసంగం ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా 8:30 అవుతుంది. మిగతా కార్యక్రమాలు కూడా కావాలి కాబట్టి ఒక ముఖ్యమైన విషయం చెప్పి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నా. హిందూ ధర్మం మనకు అన్నిటికంటే ముఖ్యము. తురకలకు 10 పనులు ఉంటాయి, వాళ్ళు 10 పనులు వదిలేసి వస్తారు. మనకు హిందూ ధర్మం 10 పనులలో ఒకటి, 9 పనుల తర్వాత. మీకు ఏ రోజైతే హిందుత్వమే ప్రధానం మొదటి అయినప్పుడు మన భరతమాత వైభవం అట్లా ఇట్లా ఉండదు. కాబట్టి మీరందరూ ముఖ్యంగా హిందూ యువకులు శీలవంతులై, అనుష్ఠానపరులై, భగవద్దీక్షాపరులై, శక్తివంతులై, వీర్యవంతులై, సాహసవంతులై, మీ భుజస్కంధాలపైనే హిందూ ధర్మం ఉన్నదనే భావనతోని మనం బ్రతకాలి. ఒక విషయం మీరు ఆలోచించుకోండి, ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని వదులుకొని బానిసలాగా జీవితం గడపడం కంటే పట్టుమని 5 ఏళ్ళు బతికినా చాలు అనే నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నా. జయ జయ ధ్వానాలు ఒకసారి చెప్దాం. సియావర రామచంద్రకి జై, పవన సుత హనుమాన్కి జై, గో మాతాకి జై, తులసి మాతాకి జై, గంగా మాతాకి జై, అఖండ భారత్ की जय, जय श्री राम।